అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆర్గానిక్ గా ఇంత బాగా అవుతుంది ఏంటా అనుకున్నా దీప్తి ఉన్నప్పుడు. ఇది చాలా నేను కూడా అవునా నిజమా ఇలా అవుతుంది అది నేను అంట ఎండింగ్ లో ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏది అడగలేదు చూసావా, అన్ని ప్రతి ప్రశ్న యాక్చువల్లీ చాలా మంచి ఇంటర్వ్యూ. గెట్ స్టార్టెడ్ ఫర్ ది ర్యాపిడ్ ఫైర్. వన్ సాంగ్ యూ వుడ్ విష్ యూ హ్యాడ్ సంగ్ బట్ ఇంకొకళ్ళు పాడారు. ఇందాక నువ్వు చెప్పినటువంటి బాహుబలి సాంగ్ కాకుండా టెల్ మీ అనదర్ సాంగ్. చెప్పే కదా అది కూడా అదే దళిర్ మెహందీ గారు కాదు యాసిన్ పాడాడు అని కార్తిక్ అన్న నేర్పించింది అంతే. ఐ థింక్ ఈ రెండు సాంగ్స్ అంతే. అది రెండు కూడా కాదు, బాహుబలిది కాదు. బాహుబలి విష్ట్ కాదు, అది నాకు పాడే కాబట్టి ఉంటే బాగుండేది అనిపించింది. రైట్, పాడేసిన తర్వాత అనిపించిన పాట అక్కడికంటే నేనే బాగా పాడానే అనిపించిన ఏకైక సాంగ్ వాజ్ దట్. సాయి కార్తిక్ గారు నెక్స్ట్ మా షోలో మీరే గెస్ట్ అండి, ఈ పాట గురించి మాట్లాడుకుందాం అండి. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. స్నానం చేస్తూ పాడే పాట నో మ్యాటర్ వాట్. స్నానం చేస్తూ నేను పాటలు పాడను. ఎందుకు, ఏమైనా రీజన్? ఐఎమ్ నాట్ అ బాత్రూమ్ సింగర్, ఐఎమ్ అ ప్లేబ్యాక్ సింగర్. అయితే ఏంటి అప్పుడు ర్యాపిడ్ ఫైర్ కదా, ఆన్సర్ ఇచ్చేసా కదా. ఫన్నీయెస్ట్ ఫ్యాన్ నేను కామెడీ సీన్స్ చూస్తూ స్నానం చేస్తా, మీకు ఏమైనా ప్రాబ్లమా? దిస్ ఇస్ సాకేత్ బై ద వే, దిస్ ఇస్ ఆల్సో సాకేత్ బై ద వే. సరే ఓకే, నువ్వు ఏదో ఒకటి చేసుకుంటే చెయ్యి, మాకు అనవసరం, ఓకేనా? అది ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఆర్ అ మెసేజ్ యు ఎవర్ రిసీవ్డ్. నాకు ఒక కథను వచ్చాడండి, వచ్చి చేయి పట్టుకున్నాడు. నా చేయి ఇంకా ఆయన చేతిలో లేదు, ఆయన ఇలా పట్టుకున్నాడు నా చేయి, షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా ఇవ్వాలి కదా, ఇలా పట్టుకున్నాడు ఆయన, ఇలా పట్టుకొని ఊపేస్తున్నాడు రెండు చేతులు పట్టుకొని. సార్ సార్ మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్. నేను మీ ఆవిడని ఎప్పుడు చూడలేదురా నాయన, నాకు మీ ఆవిడకి సంబంధం లేదు, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్. పాపం అంత ఉద్దేశం ఏంటంటే మా ఆవిడ మీ ఫ్యాన్, మీ ఆవిడ మా పెద్ద, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ సార్ అంటే నేను చూడలేదు నాయన. నేను అన్నా యునో మై ఐ అండర్స్టాండ్ ఆవిడని ఎప్పుడు కలవలేదండి. అదే అండి కలిసి ఉంటే బాగుండేది, మీరు మా ఆవిడ పెద్ద ఫ్యాన్ అంటాడు మళ్ళీ. ఎగ్జైట్మెంట్ లో పాపం ఆయనకు అర్థం కూడా కావట్లేదు నేను వేసిన పంచ్. ఐ థింక్ దట్ వాస్ ద ఫన్నీయెస్ట్ అండ్ ద క్రేజియెస్ట్ వన్. నిజంగా సాకేత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఏ సింగర్ కి సాకేత్ ఫ్యాన్? శంకర్ మాధవన్ గారు ఆబ్వియస్లీ, అండ్ శ్రేయా ఘోషాల్. శ్రేయా ఘోషాల్ గారి పేరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఎస్పీబీ గారు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. కంప్లీట్ ద సెంటెన్స్ సాకేత్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, వైఫ్, నైఫ్. చెప్పు సార్. కత్రినా కైఫ్ ఏంటి? మై బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ మై స్లీప్లెస్నెస్. చాలా తిక్కగా చేస్తాను, ఆ తిక్కలో నేను ఏమన్నా చేస్తాను. అంటే ఏం చేస్తా? ఏమన్నా చేస్తా. నిద్ర లేనప్పుడు సాకేత్ దగ్గర ఆ ఎరీనాలో ఉండకుండా ఉంటే బెటర్. మై ప్రౌడెస్ట్ మూమెంట్ ఇస్? లేదు, ప్రౌడెస్ట్ మూమెంట్ అంటూ ఇంకా రాలేదు. మేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అన్ని నాకు అణిగిమణిగి ఉంటుంది అన్న దానికి ఇంకొక నిదర్శనం. పొగడాల్సి వస్తుంది సాకేత్, బట్ లేదు నిజంగా ఇంకా రాలేదు. నాకు ఇన్ని సాధించి ఇంకా రాలేదంటావా? ఇంకా రావాలి, అసలు కొన్ని ఉన్నాయి. ఏంటి సాకేత్ అది చెప్పు. నా మ్యూజిక్ డైరెక్షన్ కి నాకు ఒక అవార్డు, పెద్ద అవార్డు నా ఇంట్లో ఉండాలి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమో. సరే, గెట్ రెడీ. ఐ విష్ ఐ కుడ్ బి ఫిట్. అంత వేలోనే ఉన్నావు కదా. వేలో ఉన్నా, బట్ యాక్సిడెంట్ వల్ల 5-6 ఏళ్ళు దొబ్బింది కదా. ఐ విష్ ఆ యాక్సిడెంట్ అవ్వకుండా ఐ వుడ్ హావ్ బీన్ ద సేమ్. మంచి వీ కట్లో ఉండేవాడిని, బికాజ్ ఎన్సీసీ నుంచి వచ్చా కదా, మంచి ఇలా ఉండేవాడిని. బౌన్సింగ్ బ్యాక్ విత్ ద రే, విత్ ద సేమ్ రెసిలియన్స్. ఇఫ్ నాట్ అ సింగర్ ఐ వుడ్ హావ్ బీన్ షెఫ్. యా, యు కుక్ సో గుడ్, అందుకనే కదా 100% షెఫ్. 100% షెఫ్. అండ్ యువర్ ఫేవరెట్ ఇస్? అలా ఏం లేదు, ఐ కుక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బట్ యా, ట్రెడిషనల్ ఇండియన్ లైక్ గుత్తి వంకాయ, పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, మొన్ననే ఆవకాయ మాగాయ పెట్టా. థ్యాంక్ యూ సాకేత్. రాబోతున్న నెక్స్ట్ 1 month కి నా లంచ్ నువ్వే స్పాన్సర్ చేస్తున్నావు, నీ చేతులతో వండింది అన్నది నువ్వు చెప్పగానే చెప్పేశావు. 100% ఎనీ టైం. నేను ఇండస్ట్రీలో ఇంతమంది స్పాన్సర్ చేశారు. నాకు ఒకటి ఏంటంటే, నేను స్పాన్సర్ చేయాలంటే సేమ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డైలీ ఆర్డర్ ప్లేస్ చేయాలి. సాకేత్ ఈరోజు పంపించవా అని ఫోన్ చేస్తే వచ్చేస్తుంది ఫుడ్. సరే పంపించే, విజయవాడ నుంచి నేను వండుకోలేను కదా. నో ప్రాబ్లం, హ్యాపీగా యూ జస్ట్ కాల్. నీకు బాక్స్ రాకపోతే పేరు మార్చుకుంటా. ఈ రోజు నాకు ఫుడ్ ఈ రోజు కాదు, రేపు నాకు ఫుడ్ కావాలని నైట్ ఫోన్ చేసిన, మెసేజ్ వేసినా చాలు. సరే, ఇదే చేస్తాను. ఇవాళ రాత్రికే మెసేజ్ చేస్తాను. ప్రపంచం మొత్తం. బై ద వే, గుత్తొంకాయ ఇస్ మై ఫేవరెట్. రేపు నువ్వు అదే పంపిస్తున్నావు నాకు. డన్, రిమైండ్ మీ. ఓకే, ఇట్ వాస్ సో 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 వండర్ఫుల్. అయిపోయిందా ర్యాపిడ్ ఫైర్?
చూడు అసలు నిన్ను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానా? వచ్చిన గెస్ట్ ని అల్లారు ముద్దుగా జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పొగడాల్సింది పడకుండా మేము నేను పొగడాలి, అది కూడా నువ్వే చేసుకుంటే ఎలా? నువ్వు చేస్తావని లీడ్ ఇస్తున్నా నేను. బై ద వే థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ నన్ను ప్రైజ్ యూ అట్లీస్ట్ వన్ డే. I take all the credit and I'll be waiting with elephant ears to listen to what you say. లేదు యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా, ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వను. బట్ అందరూ అవే సేమ్ క్వశ్చన్స్. మీరు ఫస్ట్ పాట ఎలా నేర్చుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు పాడుతున్నాడు మీ ఫీలింగ్ ఏంటి, పాడుతున్న ఫీలింగ్ ఏముంటుంది అన్నదే మై ఇన్నర్ వాయిస్. చాలా బాగా అనిపించిందండి అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇన్ డీటెయిల్స్ ఇన్ టు ద సాంగ్, ఆ పాడుతున్నప్పుడు సిచ్యువేషన్స్, బ్యాక్ స్టోరీస్ అడిగిన ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఇదే. అండ్ నేను కూడా చాలానే ఓపెన్ అప్ అయిపోయి చాలానే చెప్పేశా. ఈ చెప్పిన వాటి వల్ల నాకు ప్రాబ్లం రాకపోతే చాలా ఏంట్రా మన స్టోరీస్ చెప్తావా అని. బట్ యా, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, వెరీ జెన్యూన్ క్వశ్చన్స్. ఎక్కడ అడగని క్వశ్చన్స్ 95% అడిగారు, విచ్ ఇస్ వెరీ వెరీ లవ్లీ అండ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, మీరు వచ్చినందుకు అండ్ ఓపెన్ అయ్యి మాట్లాడినందుకు, వాల్యూయింగ్ ఆల్ అవర్ నా ఫ్రెండ్స్. కోసం వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. Yeah. తను ఫస్ట్ ఫోన్ చేసింది నేను కరెక్ట్గా నెక్స్ట్ డే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, బ్యాక్ వచ్చి రాగానే ఇస్తానన్నాను. మాట మీద నిలబడ్డా సార్. మాట మీద పడుకుంటా, నిలబడితే ఇంతే స్పేస్, పడుకుంటే ఎంత స్పేస్. నేను అసలు వేరే లెవెల్ అంతే. అసలు అది వేరే లెవెల్. సాకేత్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక క్లారిటీ ఇవ్వు. ప్రతి సీజన్ బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలిసిన వెంటనే ఫస్ట్ వచ్చేస్తుంది అది యూట్యూబ్ వాళ్ళందరికీ ఒక లీక్ నువ్వే ఇస్తావా లేకపోతే వాళ్ళే ఊహించేసుకుంటారా? గూగుల్ పే చేస్తున్నా. ఎవ్రీ సీజన్ కంటెస్టెంట్ సాకేత్, ఎవ్రీ సీజన్. మా సీజన్ నుంచి వింటున్నాం నేను. అసలు నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావా వెళ్ళవా? ఏ సీజన్ వెళ్తావు ముందరే చెప్పే. నేను వెళ్ళను అని చెప్పను, వెళ్తున్నాను అని చెప్పను. ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి. బై ద వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఎప్పుడు వెళ్తానో అన్నది నాకే ఇంకా తెలియదు. బట్ ఎప్పుడప్పుడు వెళ్తాను. ప్రస్తుతానికి ఈ సీజన్ కూడా వెళ్ళట్లేదు. అంతవరకు క్లారిటీ వచ్చింది చాలు. ఇట్ వాస్ ఆల్వేస్ బట్ యా, మేబీ నెక్స్ట్ సీజన్స్ వెళ్ళొచ్చేమో. దట్స్ బిగ్ బాస్ ఇప్పుడు ఈ 9th తో ఆగిపోదు కదా. సాకేత్ ఇంకొక 4-5 హిట్ సాంగ్స్ పాడి ఇంకా రెమ్యూనరేషన్ పెంచేసి అప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చాక ఇంకా డబుల్ త్రిబుల్ అవుతుంది కదా. మేబీ యా, దట్స్ మై ప్లాన్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎందుకు అర్జెంట్గా వెళ్ళిపోవడం. ఫస్ట్ మనం మన కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకొక స్టెప్ వెళ్ళిన తర్వాత వెళ్ళాలి బిగ్ బాస్. సో నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకా మంచి సాంగ్స్ పాడాలని, నీ మ్యూజిక్ డైరెక్షన్లోనే ఆ ప్రాజెక్ట్కి ఒక అవార్డు అందుకోవాలని. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ. Sincerely and wholeheartedly. Thank you so much. Luck to you always. Stay happy.